guys, welcome back to our Alarati Vlogs channel. మళ్ళీ తొందరగా మీ అందరి ముందుకి ఇంకొక వ్లాగ్ తో అయితే వచ్చేసాను. కర్ర గైస్, జీలకర్ర. What's happening? వావ్, స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. ఆల్రెడీ thumbnail చూసి మీ అందరికి ఐడియా వచ్చేసి ఉంటుంది బ్లాగ్ ఏంటి అని. బట్ నా ఇంట్రడక్షన్ కూడా నేను ఇవ్వాలి కదా, అసలు ఎందుకు వీడియో చేస్తున్నాను, రీజన్ ఏంటి, వాట్స్ ద పర్పస్ అనేది మీకు తెలియాలి కాబట్టి సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను స్వీట్ అండ్ క్యూట్గా. అండ్ రీసెంట్గా మా మమ్మీ అయితే తిరుపతి వెళ్ళారనమాట. సో 7 days అక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని కవర్ చేస్తున్నారు. సో మా మమ్మీ లేకుండా నేనైతే ఎప్పుడు ఉండలేదు. మా అక్క అయితే ఉంది. మేము డ్రామా జూనియర్స్ ఆర్ షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు మా అక్క ఒక్కదాయే, మా డాడీ అండ్ మా అక్క ఉండేవారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇన్ని ఇయర్స్లో మా మమ్మీ అయితే నన్ను ఎప్పుడు వదిలైతే లేరు. నేను ఎప్పుడు మా మమ్మీతోనే ఉండాల్సి వచ్చింది ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. బట్ ఈసారి అసలు వెళ్ళడానికి కూడా మా మమ్మీ అసలు రెడీగా లేరు. బట్ నేనే పంపించాను. అలాగే ఉంటే కష్టమమ్మా, మనం కూడా కొన్ని ఫేస్ చేయాలి కదా, సో నువ్వు వెళ్ళు, నేను జాగ్రత్తగానే ఉంటాను, అక్క చూసుకుంటుందని చెప్పి నేను పంపించాను అనమాట. వెళ్ళేటప్పుడే చాలా ఏడ్చుకుంటే ఎమోషనల్ అయిపోయి వెళ్ళారు, ఎందుకంటే నన్ను ఎప్పుడు వదిలి ఉండలేదు కాబట్టి. బట్ నేను మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాను, ఎందుకంటే మనం కూడా లైఫ్ లీడ్ చేయాలి. మమ్మీ లేకపోతేనే అసలు ఆ వాల్యూ ఏంటి లోటు అన్నది కూడా మనకి తెలుస్తుంది అని చెప్పేసి నేనైతే మమ్మీని వెళ్ళమన్నాను. సో మమ్మీ కూడా వెళ్ళారు. అండ్ లాస్ట్ 2 daysగా నేను, మౌని, మాకు తోడు ఉండడానికి అయితే పావని కూడా ఉంది. మా డాడీ అయితే అత్త వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మేము ముగ్గురమే ఉన్నాము. సో ఇంట్లో పనులన్నీ మా అక్కే చేసేస్తుంది, మంచిగా కుకింగ్ కానీ ఏదైనా. బట్ ఈ రోజు నేనే ఏదైనా కుక్ చేసి పావనికి మా అక్కకి అయితే తినిపిద్దామని అనుకుంటున్నాను. సో నార్మల్గా ఏదో కుక్ చేసేలా కాకుండా వీడియో తీసుకుంటే ఒక మంచి రెసిపీ కూడా మీకు షేర్ చేసినట్టు ఉంటుంది కదా అని ఈ వీడియో అయితే తీస్తున్నాను. రెసిపీ ఏంటి, అసలు ఏం చేయబోతున్నాను అనేది ముందు వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకా లాగ్ లేకుండా ఇంట్రడక్షన్ని మనం స్టాప్ చేసేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో గైస్, మీట్ మై ఫ్రెండ్ పావని. నమస్తే అందరికి. ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చింది, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటుంది అనమాట పాప. ఆకలేస్తుంది గైస్, అందుకే కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫుడ్ పట్టుకెళ్ళట్లే అనమాట. ఏం తింటదంటే ఏంది లేస్ ప్యాకెట్లు అవి తింటది అనమాట. సో ఈ రోజు కూడా ఏం తినకుండా వెళ్ళిపోయింది. సో ఇంటికి వచ్చింది, ఆకలితో ఉంటది కదా. నేను కూడా నైట్ కి డిన్నర్ ఏదైనా మంచిగా కుక్ చేస్తే బాగుంటదని సో వి డిసైడెడ్. అండ్ ఈ రోజు నేను ఏం రెసిపీ చేయబోతున్నానంటే చికెన్ రోస్ట్. వావ్, నైస్ రా. కర్రీలా కాకుండా చికెన్ రోస్ట్ అయితే చేయబోతున్నాను. సో ఆ రెసిపీ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను. అండ్ నాకు కుకింగ్ వచ్చి మా మమ్మీ చాలాసార్లు నేర్పించారు, మా మౌని దగ్గర చూసి చాలాసార్లు నేర్చుకున్నాను. సో కుకింగ్ అనేది వచ్చి ఇంతకు ముందు కంటిన్యూస్గా ఏదో ఒక ఒకేషన్కి ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో టైంపాస్గా చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఈ వీడియోస్ వల్ల, వర్క్స్ వల్ల అసలు అంత టైం ఉండట్లేదు. ఇంట్లో పనులన్నీ అమ్మ అక్క చేసేస్తున్నారు కాబట్టి నా కుకింగ్ చేసేంత స్కోప్ రాలేదు. ఇప్పుడు ఎలాగో మమ్మీ కూడా లేరు అండ్ నేను కూడా షూట్స్కి కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంట్లో డిన్నర్ అనేది చేయబోతున్నాను గైస్. స్టెప్ బై స్టెప్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కుకింగ్ ఎలా చేసినా, మీకు కూడా రెసిపీ యూజ్ అవ్వచ్చు కదా. సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా వీడియో చూసిన తర్వాత. నేను కుక్ చేస్తాను, పావని అక్కడక్కడ ఏమైనా చిన్న హెల్ప్ చేస్తుంది. హెల్ప్స్ కూడా అవసరం, జస్ట్ పక్క నుండి కామెంటరీ కంపెనీ ఇస్తే చాలు. లెట్స్ గో. ఓకే గైస్, ఫస్ట్ అయితే మేము చికెన్ అయితే తెచ్చేసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీసెస్ కొన్ని పెద్ద ఉంటాయి, కొన్ని చిన్న ఉంటాయి కదా. నేనైతే ఎప్పుడు చికెన్ తెచ్చినా పక్కగా నాకు కంఫర్ట్ అయిన షేప్ లో పీసెస్ లో నేనైతే కట్ చేసుకుంటాను. విత్ బోన్ పీసెస్ కాబట్టి నేను ఇవన్నీ కొంచెం స్మాల్ చేసి కట్ పీసెస్ లో ఫస్ట్ ఒక దగ్గర స్టోర్ చేసుకొని ఆ తర్వాత వాష్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనం కటింగ్ చేసిద్దాం. సో గాయస్, నేనైతే చికెన్ పీసెస్ అన్ని స్మాల్ పీసెస్గా కట్ చేస్తాను. అండ్ కొన్ని బాగానే కట్ అయ్యి ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నా కూడా కట్ చేసేసాను. అసలు ఇంత తక్కువ చికెన్కి నేను ఇంత పెద్ద గిన్నె పెట్టాను చూడండి. మదర్స్కి అయితే ఏంటి క్వాంటిటీ ఎలా పెట్టాలని తెలుస్తుంది, మనకి అంతగా తెలియదు. సో చికెన్ అయితే మొత్తం కట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని క్లీన్గా వాష్ చేసేద్దాం. సో చికెన్ అయితే వాష్ చేసేసుకున్నాం. పావని, నీకేమైనా ఐడియా ఉందా చికెన్ ని వాష్ చేశాక మనం ఏం చేయాలి? అది కర్రీకైనా, ఫ్రైకైనా, రోస్ట్కైనా నెక్స్ట్ ఏం వేయాలి ప్రాసెస్ తెలుసా? తెలీదు. ఇప్పుడు గెస్ట్ చేసి చెప్పు. ఆయిల్ వేసి టమాటోస్, ఆనియన్స్ అన్ని కట్ చేసి కర్రీకి కాదు. ఇప్పుడు ఇది ఏదో మ్యారినేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసే ముందు మ్యారినేషన్ కేసే మిశ్రమాలు ఏంటి? మసాలాస్ అన్ని యాడ్ చేస్తారు కదా, అన్ని ఫస్ట్ ఏంటి చెప్పు. అంటే అది చికెన్ మసాలా. ఫస్ట్ చికెన్ ఎప్పుడైనా మనం ఏదైనా ఇది నాన్ వెజ్ కాబట్టి ఫస్ట్ పసుపు రాయాలి. రాయకూడదు, రాస్తే సరిపోతుంది. పసుపు వేయాలి గైస్. సో గైస్, మేమైతే పసుపు వేస్తున్నాము. సో నెక్స్ట్ మనం సాల్ట్ వేద్దాం.
చికెన్ లోని ద మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట. సో కొంతమంది షాప్స్ లో మనకి సేల్ చేసింది యూజ్ చేస్తారు, కానీ మా మమ్మీ అయితే ఎప్పటికప్పుడు మంచిగా చేసేసి ఫ్రిడ్జ్ లో అయితే పెడతది. స్మెల్ బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మిరియాలు, గసగసాలు, బిర్యానీ సామాన్లు, కొన్ని ఐటమ్స్ అండ్ అల్లము, వెల్లుల్లి, జీలకర్ర అన్ని వేస్తారు. సో ఇప్పుడు ఇది కూడా కొంచెం మనం మ్యారినేట్ చేయడానికి వేద్దాం. సో ఇప్పుడు వాష్ చేసిన చికెన్ లోని అన్ని వేసేసాం కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి పావని? మిక్స్ చేయండి. ఎస్, ఇదొకటి బాగా చెప్పింది, తక్కువ చెప్పింది వెంటనే. సో మిక్సింగ్. సో గాయస్ ఇప్పుడు మనం చికెన్ ని బాగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి కావాల్సిన మసాలా రోస్ట్ కి పట్టాలి కదా, ఆ ఐటమ్స్ అయితే మనం మిక్స్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ అవి రోస్ట్ చేద్దాము. సో ఈ కలిపిన చికెన్ ని కొంచెం మూత పెట్టేసి ఒక 5 minutes అలా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మనం మసాలా ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రెడీ చేసుకోవాలి, మిక్సీ చేయాలన్నమాట. సో ఫస్ట్ వాటిని రోస్ట్ చేసేద్దాం. సో పావని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రోస్ట్ కి కావాల్సిన మసాలా చేయాలి కాబట్టి, మిక్సీ చేయాలి కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకోవాలి. సో నాకు నీ టాలెంట్ కోసం తెలుసు కాబట్టి కొన్ని ఐటమ్స్ నేమ్స్ అడుగుతాను, అవి చెప్పు. సో ఫస్ట్ ఉండాల్సిన ఇంగ్రీడియంట్ అనేది ఇది అందరికి తెలుసు, ఇదేంటి? ఎండుమిరపకాయలు. ఎస్, రైట్ ఆన్సర్. రెడ్ చిల్లీస్ అన్నమాట, డ్రై చిల్లీస్. సో అది వేయడం వల్ల మనకి ఓల్డ్ స్పైస్ అనేది వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ అది వేసుకుంటున్నాం. అండ్ ఇదేంటి పావని? తెలీదు, చెప్పు. అరే ఏంట్రా నాకు తెలీదు. వీటిని ధనియాలు అంటారు. లవంగం. దానిని అనాస పువ్వు అని అంటారని ఐ థింక్, ఎందుకంటే నాకు సరిగ్గా తెలియదు బట్ మా మమ్మీ వాళ్ళ దగ్గర విన్నాను. ఐ థింక్ అనాస పువ్వు. ఇది లవంగం తీసుకున్నాను, ఇది కూడా లవంగం కాదు. చెక్క కాదు. యాక్చువల్ గా ఇదేంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దిస్ వన్ బిర్యానీ చెక్క గైస్. ఎస్, ఇది చెక్క. నేను ఏ వంట చేసినా అది ఏదైనా సరే చేసేసేదాన్ని, మిక్స్ చేయకుండా మామూలుగా. అదేం పిచ్చో తెలియదు అసలు నాకు. ఇదైతే మాత్రం చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో నేను అయితే ఇది కూడా వేస్తున్నా. మిక్స్ వేసేటప్పుడు మళ్ళీ మధ్యలో ఉండిపోతాయి కాబట్టి నేను చిన్నగా వీటిని ఇరుపుతున్నాను. ఇది నేను చూసా, నేను చెప్తా. గొంతు నొప్పికి తాగుతారు కదా, పేరు గుర్తురాట్లే. కెమెరామెన్ అందించారు. సో ఇవి మిరియాలు అన్నమాట. సో ఐ మీన్ బ్లాక్ పెప్పర్. కర్ర గైస్, జీలకర్ర. అదే కదా కర్రగానే ఏదో జీలకర్ర. జీలకర్ర కాదు, జీలకర్ర. అది ఇది ఒకటే కాదు, అది కొంచెం డిఫరెంట్ ఉంది, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. స్మెల్ కూడా డిఫరెంట్ ఉంది. ఇదేంటో నాకు తెలియదు, కొంచెం సోంపు ఉంటుంది చూడు, అలా వస్తుంది. రెస్టారెంట్స్ లో ఇస్తారు కదా. సో అది కూడా నాకు ఇన్స్టాగ్రామ్ చూసేటప్పుడు ఇది కూడా ఏమని చెప్పింది కాబట్టి నేను వేస్తున్నాను. రెండు సేమ్, కొంచెం లావుగా ఉంది, సన్నంగా ఉంది కదా. స్పైస్ లో డిఫరెన్స్ ఉంటుంది. సో గాయస్ ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని కలిపి మనం ఫుల్ గా స్టవ్ మీద ఒక కళాయి పట్టుకొని రోస్ట్ చేసి అవి కొంచెం ఇంకెందుకులని చెప్పడం చూసేయండి. చూడండి. సో ఫస్ట్ అయితే ఈ స్పైసెస్ అన్నిటిని రోస్ట్ చేసేసుకుందాం. ముందైతే ఎండు మిరపకాయలు కాకుండా మిగతా వేయాలి. సో ఇవైతే మనకి లైట్ గా ఏగేసాయి. ఆల్రెడీ చూసారా స్మోక్ ఎలా వస్తుందో. ఆయిల్ లేదు కాబట్టి కొంచెం పట్ మంటుంది. సో ఇప్పుడు ఇది చిన్నగా రోస్ట్ అయింది కాబట్టి ఇంకా దీన్ని మనం పక్కకు తీసేయచ్చు. కొంచెం వెంటనే వేసేయకుండా మిక్సీలో, వేడిగా ఉంది కాబట్టి కొంచెం అది కూల్ అయ్యాక వేయాలి. సో ఈ లోపు మనం ఇంకోటి రెడీ చేసుకోవచ్చు, అది చేసేద్దాం. సో అదే ఫ్లేమ్ మీద అయితే నేను ఇంకొక కళాయి పెట్టేశాను. సో ఫస్ట్ మనం అది మిక్సీ అయ్యకుండా ముందు ఈ లోపు ఇంకొక పక్క మనం చికెన్ని కుక్ చేసుకుంటే కొంచెం తొందరగా కుకింగ్ అయిపోతుంది. సో ఇది మనకి చికెన్ గీ రోస్ట్ లాంటిది కాబట్టి గీ వేసుకుందాము, నెయ్యి. అది వేసుకున్న తర్వాత వెంటనే చికెన్ని కూడా వేసేసి మొత్తం కలిపేసి అది కొంచెం మనకి బాయిల్ అయ్యేలోపు అది మనకి కూల్ అవుతుంది కదా, మనం ఇప్పుడు యాడ్ చేసుకున్న ఓల్డ్ స్పైసెస్ అవి మిక్స్ చేయొచ్చు. సో రెండు పనులు ఒకటేసారి అయిపోతాయి. సో ఇది మనం ఇందాక జస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్. సో దీన్ని వేసేద్దాం. ఐ థింక్ సౌండ్ వస్తుంది అనుకుంటున్నాను. ఓ మై గాడ్. సో ఇది నెమ్మదిగా కుక్ అవుతుంది కాబట్టి లో ఫ్లేమ్ లో ఉంచేసి మూత పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇందాక జస్ట్ అలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఆ హోల్ స్పైసెస్ ని మనం మిక్సీ కొట్టేద్దాం. సో ఇప్పుడు మిక్సీ చేయాలి కాబట్టి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నాకెందుకో భయం వేస్తుంది సార్. ఎస్, ఇది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్నవన్నీ వేసేద్దాం.
అది ఎందుకు క్లోజ్ చేసేసానంటే ఆ మిక్సీ వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది గైస్. అది మీ అందరికీ చెప్పాలి. అది ఒక అవేర్నెస్ లా కూడా ఉంటది. యాక్చువల్గా నాకు మిక్సీ అంటే చాలా 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 భయం. నేను 9th స్టాండర్డ్ లో ఉండేటప్పుడు నా బర్త్డే చాలా దగ్గరలో 2 days లో బర్త్డే ఉంది అని అనుకునేటప్పుడు ఇంట్లో మా మమ్మీ జస్ట్ అలా కుకింగ్ చేసి వెళ్ళారు. మిక్సీ ఏదో వేయమని మా అక్కకి చెప్పారు. అప్పుడప్పుడే మా అక్క మిక్సీ ఎలా చేయాలో నేర్చుకుంటుంది అండ్ నేను కూడా పక్కన ఉన్నాను. పక్కన ఉంటే మిక్సీ వేస్తున్నప్పుడు మా అక్కేమో చెయ్యిలా పట్టుకుంటుంది. నేను అన్నాను చెయ్యాలా ఏం పట్టుకునే అవసరం లేదు, తీసేసి కూడా వేయచ్చు తీసి అని చెప్పేసి తన చెయ్యిలా లాగేసి ఆ స్విచ్ ఆన్ చేస్తా. అదేంటి ట్యాప్ ఎగిరిపోయి సపోర్ట్ ఎవరు పట్టుకోలేకపోవడం వల్ల అందులో అన్నీ బయటకు వచ్చేసాయి అనమాట. ఆనియన్స్ అవన్నీ ఇలా ఎగురుతూ ఉంటే నేను అది ఇలా పట్టుకుందామని ఇలా వెళ్ళేటప్పుడు ఆ ఫ్లోలో నా స్పీడ్కి అది ఏదో ఊగుతుంటే నా చెయ్యి లాగేసుకుంది. సో చెయ్యిలా తిరిగిపోయి మొత్తం కట్ అయిపోయింది. మా అక్క భయపడి ఆపేసింది. నెక్స్ట్ మినిట్ నా చెయ్యికి ఏదైనా నాకు తెలియలేదు, ఎందుకంటే తిమ్మిరి పడిసింది. సో ఇలా అనేసాను చెయ్యి అనగానే ఇంకా మొత్తం అప్పటికి కబోర్డ్స్ ఇవేం లేవు, పెయింట్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ వైట్ ఉండేవి, గోడలు మొత్తానికి బ్లడ్ అనేది తుల్లిపోయింది. సో చూసారు ఎలా కట్ అయిపోయిందో. నా చెయ్యి నా వీడియోస్ లో గమనించిన వాళ్ళు ఈ ఫింగర్ గమనిస్తే తెలుస్తుంది, చాలా డిఫరెంట్ గా ఉంటది ఈ వేలు, ఎందుకంటే అది మిక్సీలో పెట్టేశాను. ఇది మొత్తం ఇలా స్లైస్ అనేది కట్ అయిపోయి ఆ బోన్ బయటికి కనిపించేసింది అనమాట. సో దానివల్ల నేను 3-4 months చాలా బాధపడ్డాను. అండ్ అప్పుడు అర్థమైంది అలాంటి దురద పనులు చేయకూడదు ఇంకొకసారి అని చెప్పేసి. సో మీరు కూడా మిక్సీలు కానీ కుక్కర్ల దగ్గర కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మేమైతే మంచిగా మిక్స్ అయితే చేసేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం కుక్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇంకొక కళాయి పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించేసాను. ఐ మీన్ ఏదైతే రోస్ట్ చేసామో ఆ కళాయే. సో ఇందులో కూడా నెయ్యి వేసుకుందాం. 2 spoons ఆఫ్ గీ వేసుకున్న తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నామో అదంతా ఒక దగ్గరికి బట్ ఇట్స్ ఓకే దెన్, ఎందుకంటే చేతితో తీస్తే నీట్ గా వస్తుంది. ఇదెందుకు ఇలా తులుతుంది? పెద్ద మనిషి ఇల్లు ఆపుతుంది, అది ఆల్రెడీ సిమ్ లోనే ఉంది. యు గో సంథింగ్. మీ అరుపునే చచ్చిపోయి ఉన్నది, అది ఎందుకు తెలుస్తుంది? వాట్స్ హ్యాపెనింగ్? అది ఎందుకు తుల్లుతుంది? నేను 2 స్టవ్లు ఆపేసాను. ఇలాంటివి జరుగుతుంటాయి గాయస్. ఇప్పుడు అనిపిస్తుంది కదా మమ్మీ ఉంటే బాగుందని. మా మమ్మీ కానీ ఇప్పుడు ఉంటే నేను సంపేద్ది, ఎందుకంటే మొత్తం తుల్లిపోయింది. గాయస్ వాట్ ఈస్ దిస్? ఐ డెంట్ ఎక్స్పెక్ట్. ఇది కూడా తెలుసా? సరే ఇప్పుడు వెలిగిద్దాం స్లోగా. నువ్వు వెలిగించు. అది వెలిగించు ఫస్ట్, అది కుక్క ఆవిడ మార్చింది. చూడు తెలివైందని చెప్పకుండా సిమ్లో పెట్టు. ఇది వెలిగించు. లేవు బాబు. బాయ్ టాటా. కొంచెం బాబీ మోని ఇది కూడా పేలుతుంది అనుకుంటున్నావా? అన్నిసార్లు ఒకలా అవ్వదు పావని. స్పూన్ తో అవ్వట్లే, నేను చెప్తే స్పూన్ అన్నారు, చేత్తోనే వస్తుంది. ఫస్ట్ కలుపుకున్నది ఏదైతే ఉందో ఈ మిశ్రమాన్ని కొంచెం కారం ఉప్పు సరిపోయింది టేస్ట్ చూడు. నాకేం తెలియట్లే చెప్పకుంది. అమ్మా తల్లి వెయిట్ ఎ మినిట్. బాబు కారం ఉప్పు సరిపోలేదు గాయస్. సో మనం ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ని బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ ని ఇందులో వేద్దాం. సో గాయస్ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆవిడ నాకు చూపించింది, దాన్ని బట్టి చేసేస్తున్నాను. సో నేను టేస్ట్ చెప్పిన తర్వాతే బాగుంటే మీరు వండుకోండి, లేకపోతే డోంట్ డేర్ టు కుక్. గాయస్ మొత్తం బాగా మగ్గిపోతుంది. నేను ఇక్కడైతే క్యాష్యూ అండ్ కొరియాండర్ రెడీ చేస్తున్నా, కొత్తిమీర జీడిపప్పు కూడా జస్ట్ పైన టాపింగ్స్ కి గార్నిష్ చేయడానికి. సో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, మరి టేస్ట్ చూడాలి. పావన అయితే కారం వండుతుంది కానీ మరి చికెన్ గీ రోస్ట్ అన్నా ఫ్రై అన్నా మినిమం ఆ మాత్రం కారం ఉండాలి. సో బాగా కుక్ అయిన తర్వాత చూద్దాము ఎలా వస్తుంది అనేది. లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇవి టాపింగ్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. వావ్, స్మెల్ వాస్ టూ గుడ్. సో కొంచెం కుక్ అయిపోయింది, ఇంకొక 2 minutes లో ఎండ్ అయిపోతుంది కాబట్టి నేనైతే జస్ట్ అలా మంచి ఫ్లేవర్ కోసం పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. జస్ట్ చిన్న ఫ్లేవర్ తగిలితే బాగుంటుంది. కొంతమంది స్టార్టింగ్ లో యాడ్ చేస్తారు, సో నాకు స్టార్టింగ్ లో యాడ్ చేయడానికి వాళ్ళు చూపించలేదు, బట్ వాళ్ళైతే ఎండింగ్ లోనే యాడ్ చేశారు. సో నేను కూడా అందుకే వాళ్ళని ఫాలో అయిపోయి ఎండింగ్ లో యాడ్ చేశాను. సో ఇది మంచిగా లో ఫ్లేమ్ లో పెట్టేసి అలా ఉంచేయచ్చు. ఈ లోపు పైన టాపింగ్స్ కూడా అలా జల్లేసి మూత పెట్టేద్దాం.
పావనికి జీడిపప్పులు అంటే ఇష్టం, అందుకే నేను జీడిపప్పులు ఎక్కువ వేస్తున్నాను. అండ్ నాకు కొరియాండర్ అంటే ఇష్టం, అందుకే ఇది కూడా ఎక్కువ వేస్తున్నా. సో ఇప్పుడు మనం అన్ని వేసేసాం కాబట్టి ఇంకా గరిటె పెట్టి మెదిపితే అదంతా పోతుంది కాబట్టి జస్ట్ అలాగ మూత పెట్టేద్దాం. లో ఫ్లేమ్ లో ఉంది కాబట్టి అది అలా స్లోగా కుక్ అయిపోతుంది. ఇంకొక 2 minutes లో ఆపేస్తే సర్వ్ చేసుకొని తినేయచ్చు. A few moments later. సో గాయస్ ఫైనల్ గా కుకింగ్ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టి చాలాసేపు ఉంచాను కదా, ఇప్పుడు అది తీస్తున్నాం. వావ్, స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు ఇదైతే వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని పక్కన ఒక రసం కాంబినేషన్ ఉంటే హిట్ అంతే. సో ఇప్పుడు మేము తినేసి ఎలా ఉందో మీకు రివ్యూ చెప్తాం. సో గైస్ మేము ప్లేట్లు పట్టుకొని కింద కూర్చుండిపోయాము. ఇప్పుడు రైస్ సర్వ్ చేసుకొని అలాగే నేను చేసిన చికెన్ గీ రోస్ట్ కూడా సర్వ్ చేస్తాను అనమాట. చూస్తుంటేనే చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. వావ్, ఇంకా సో ఎక్సైటెడ్ గా టేస్ట్ చేసే అర్జెంట్ గా. ఇప్పుడు ఇలా అంటుంది కానీ ఇందాక మాత్రం కారం ఎక్కువ ఉంది. కారం అంటే అప్పుడే టేస్ట్ చేయమంది కదా, సో కారం మిక్సీ నుంచి తీయగానే కొంచెం ఎక్కువ అంట. తర్వాత సో ఇప్పుడు రైస్ లో కలుపుకొని తిన్నప్పటికి సెట్ అయిపోద్ది, ఏం కాదు. ఫస్ట్ అయితే నేను రైస్ పెడుతున్నాను. ఇప్పుడు మన చికెన్ రోస్ట్ కూడా సర్వ్ చేసుకుందాం. కలర్ చాలా బాగుంది, రోస్ట్ కాబట్టి గ్రేవీ ఎక్కువ ఉండదు, బట్ అది చిన్నది ఉంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ చిన్న గ్రేవీ ఉంది కదా అది, అండ్ ఒక చికెన్ పీస్ కలుపుకుందాం. 1 2 3. బాగుంది, నేను అది చూసిన షాక్ అయ్యాను. చాలా బాగుంది, వెరీ నైస్. స్పైస్ మొత్తం అంతా సరిపోయింది, ఇంకా కారం అయిపోద్దేమో అనుకున్నాం. చాలా బాగుంది. రైస్ లో ఇలా ఉంది, రసంతో నంచుకుంటే ఇంకా బాగుంటది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, స్పైసీగా. నాకైతే బాగా నచ్చింది. నిజంగా గైస్, నిజంగా చాలా బాగుంది. నేను ఇంకా స్పైస్ ఎక్కువ అయిపోద్దేమో నేను ముందుగా అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అలా ఏం లేదు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది, బట్ ఇలా ఉంటేనే బాగుంటుంది. మీరు కూడా తినేయండి. మేము వంట చేసేటప్పుడు ఏదో కొన్ని సాహసాలు చేసాము, బాగా సాహసాలు చేసాము తెలియక. సో వాటన్నిటికీ నౌకని ఉంటారు. అండ్ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అండ్ రెసిపీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ ఈ రెసిపీ అయితే ఇన్స్టాగ్రామ్ రెసిపీ కాబట్టి చూసి హిట్ అయ్యింది నాకైతే. సో ఆడియన్స్ యూ కెన్ ఆల్సో ట్రై దిస్ రెసిపీ, చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది గైస్. అంటే చికెన్ ఫ్రైస్ ఆర్ రోస్ట్ ఒక్కరు ఓ విధంగా చేసుకుంటూ ఇది డిఫరెంట్, కానీ చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంత బాగా చేశానని నేను నమ్మలేకపోతున్నాను. చాలా అంటే చాలా బాగుంది. చేస్తాను బాగానే, కానీ ఇది ఇంకా బాగా వచ్చింది. అంటే లైక్ మా మమ్మీ వీళ్ళు పెద్దోళ్ళు చేసినట్టుంది, ఏదో పిల్ల బచ్చోళ్ళు కుకింగ్ చేసినా లేదు, రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది కదా. మసాలా కాంప్లిమెంట్ వద్దులే, అంటే మసాలాలు అన్ని యాడ్ చేశాక సో నాకైతే అలా అనిపించింది. బయట స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎస్, నేనైతే ఈ రెసిపీకి 10కి 9 ఇస్తాను. నేను 10కి 10 ఇచ్చేస్తాను గైస్. వావ్, థ్యాంక్ యూ మాతాజీ. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ గంటని గట్టిగా కొట్టేయండి. సో యాక్టివ్ చేసుకోండి. మన నెక్స్ట్ ఒక మంచి వ్లాగ్ తో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా, బై బై, థ్యాంక్ యూ.